ఫస్ట్ టైం మోడీ వచ్చారు, మట్టి నీళ్లు ఇచ్చి వెళ్ళారు. రెండోసారి వచ్చారు, చాక్లెట్ ఇచ్చి వెళ్ళారు. ఇదే ట్రోలింగ్. ఇప్పుడు వైసీపీ కాంగ్రెస్ రెండు ఒకే తాటిపైకి వచ్చి ట్రోలింగ్ చేస్తున్నాయి. సరే, పోయిన 5 సంవత్సరాలు మోడీ చాలాసార్లు వచ్చారు కదా ఆంధ్రకి. అప్పుడు ఆయన లారీల్లో తెచ్చిచ్చారు డబ్బులు, లేకపోతే చెక్కులో ఇన్ని కోట్లు రాస్తున్నాను, ఇన్ని లక్షల కోట్లు రాస్తున్నానని మనందరికీ చూపించారా? లేదు కదా. అయినా ఇప్పుడు అమరావతికి ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ వేస్తుంది ఎవరు? ఫ్లైఓవర్లు కట్టింది ఎవరు? హైవేలు కట్టింది ఎవరు? కాజా టోల్ ప్లాజా నుంచి విజయవాడ దాకా హైవే కట్టింది ఎవరు? కనకదుర్గ ఫ్లైఓవర్ కట్టింది ఎవరు? బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ కట్టింది ఎవరు? ఇప్పుడు ఇంకా ఫ్లైఓవర్లు కడుతున్నారు కదా, దగ్గర దగ్గర 1,00,000 కోట్ల దాకా అవుతుంది కదా, అవన్నీ కడుతుంది ఎవరు? కేంద్ర ప్రభుత్వ ఆర్గనైజేషన్స్, సంస్థలు కొన్ని మనకి స్టేట్కి వస్తున్నాయి కదా, ఇప్పుడు దాకా 14 వచ్చినాయి. వాటన్నిటికి అప్రూవల్ ఇచ్చింది ఎవరు? అడిషనల్గా ఇంకొన్ని రాబోతున్నాయి. వీటన్నిటికి ఇస్తుంది ఎవరు? ఎప్పుడైనా అపోజిషన్ అనేది కరెక్ట్ టాపిక్స్ మీద ఫైట్ చేయకపోతే, అపోజిషన్ మీద కాదు, ఏ గవర్నమెంట్ అయినా కానీ కరెక్ట్ టాపిక్స్ మీద ఫైట్ చేయకపోతే అపోజిషన్ వాళ్ళకి ఎప్పుడైనా అది అడ్వాంటేజ్. మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ వదిలేసి చాక్లెట్, బిస్కెట్, ఐస్ క్రీము ఇట్లాంటి వాటి మీద ఫైట్ చేస్తే ఏమైంది? జనాలకి ఇప్పుడు సోషల్ మీడియా ఇవన్నీ వచ్చేసి ఏది ఫేక్, ఏది నిజం, ఏది లాజికల్గా పోయిన 5 సంవత్సరాలు కాదు, ఇయర్కి జనాలకి బాగా తెలివి వచ్చేస్తుంది. అండ్ దే ఆర్ గెటింగ్ ఇన్ఫార్మ్డ్. సో నువ్వు ట్రోల్ చేసినా అది నడుస్తుంది ఆ టైం దాకా. బట్ జనాలు దే ఆర్ లుకింగ్ ఎట్ స్టాటిస్టిక్స్, నంబర్స్, ఎంత గ్రోత్ వచ్చింది ఏంటి. కొన్నిసార్లు ఎంత నెగిటివిటీ ఉన్నా కానీ కరెక్ట్గా నంబర్స్ చూడంగానే ఓకే ఇది చేశారు కదా అన్న ఫీలింగ్ వస్తుంది. సో ఎప్పుడైనా కానీ అపోజిషన్ కానీ రూలింగ్లో ఉన్న వాళ్ళు కానీ సిల్లి విషయాల గురించి కాకుండా రాష్ట్రానికి ఏది ఉపయోగకరం, ఒకటే ఎజెండా, రాష్ట్రానికి ఏది ఉపయోగకరం లేదా దేశానికి ఏది ఉపయోగకరం, దాని మీదే ఫైట్ చేయండి. సిల్లి విషయాలు చేస్తే కొద్దీ ఉన్న వాల్యూ పోతుంది దాని మీద.